ఆదోని శాసనసభ్యుడు బీజేపీ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా సమయ నాయకురాలు గుడిసె కృష్ణమ్మ సమక్షంలో ఆదోని మండలం డనాపురం గ్రామ సర్పంచ్ చంద్రశేఖర్ మీద కుల వివక్షకి ఒక దళితుడైనటువంటి దాన్ని నువ్వు దళితుడు కాబట్టి కట్ట ఎక్కకూడదు అనేటువంటి వివక్షను చూపినారు. ముందుగా వాళ్ళిద్దరి మీద స్థానిక శాసనసభ్యుడు పాఠశాల గారి మీద గుడిసె కృష్ణ మీద ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని చెప్పేసి సిపిఐ నంద్యాల జిల్లా సమితి నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంత వివక్ష చట్టాలని రూపొందించేటువంటి ఒక శాసనసభ్యుడు చట్టాల పరిధిలో ఉన్నటువంటి కార్పొరేషన్కి అధిపతిగా ఉన్నటువంటి వాళ్ళ సమక్షంలోనే ఒక దళిత గ్రామ ప్రథమ పౌరుడిని ఆ విధంగా అవమానం చేసి మీడియాలో వచ్చే విధంగా చర్య తీసుకున్నా కూడా ఇంతవరకు వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయకపోవడం అనేటువంటిది దుర్మార్గం. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈరోజు ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని చెప్పి వాళ్ళ వివక్షకు వాళ్ళ మనసులో ఉన్నటువంటి భావాన్ని ఆ రోజు కట్ట మీద ఎక్కకూడదు, కిందనే ఉండాలనేటువంటి దాని మీద మేము సిపిఐగా ఖండిస్తూ ఉన్నాం. ఇంకా నేటికి దళితులకు సంబంధించినటువంటి ఒక ప్రజాప్రతినిధులని ఏ విధంగా చూస్తూ ఉన్నారు అనేటువంటిది ఒకసారి ఇది విస్ఫోటంగా తెల్లమైంది. ఈరోజు ఒక బీజేపీ జాతీయ పార్టీకి నాయకత్వం వహించేటువంటి శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ఒక ప్రజాప్రతినిధే ఆ విధంగా ఆయన సమక్షంలో వివక్ష జరిగితే దాన్ని ఏ విధంగా ప్రజలు స్వీకరిస్తారు? ఈరోజు అదే ఆదోని కాన్స్టిట్యున్సీలో అనేక మంది దళిత సంబంధించినటువంటి ప్రజల మీద హత్యలు పబ్లిక్లోనే, అదే ఆదోని ఆలూరు కాన్స్టిట్యున్సీలోనే హత్యలు చేయడం జరిగింది. లేదంటే ఒక దళిత అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అని చెప్పేసి బీసీ అమ్మాయిని పెళ్లి చేసుకున్న దళితుల మీద బహిరంగంగానే కొట్టడం జరిగింది. దీనికన్నిటికీ ఆద్యమే ఉంటే వీళ్ళ మనస్తత్వం కూడా ఆ విధంగా ఉంది కాబట్టి ఈరోజు అలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. దీని మీద ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎమ్మెల్యే పార్సారథి మీద తెలుగుదేశం పార్టీ నాయకురాలు గుడిసె కృష్ణ మీద ఇద్దరి మీద ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి అలాంటి గ్రామాలు ఇంకెక్కడైనా ఉన్నా కూడా ముందుగానే ఉన్న అధికారులు కూడా ఈరోజు ఒక ఎమ్మెల్యే ప్రోగ్రాంలో ఆయన దళిత సర్పంచ్గా ఉండి ఆయనని మీదనే వేదిక మీదకి పిలిచలేదనేటువంటి ఒక ఎంత అహంకారం ఉందో ఒకసారి అర్థమవుతా ఉంది. కాబట్టి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తా ఉంది.